దేవునికి మహిమ కలుగును గాక. గుడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి ఈ యొక్క విశ్రాంతి దినములో మనమందరము కూడా దేవుణ్ణి స్తుతించగలగటానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకున్నాం. దేవుని యొక్క మహాకృప కనికరమైనటువంటిది మన మీద ఉంది. 2020 సంవత్సరములకు పూర్వము యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి మనలందరినీ కూడా తన రక్తము ద్వారా కొని కడిగి విమోచించినటువంటి దేవుడు అనేటువంటి సత్యం మనమందరము కూడా ఎరిగి ఉన్నటువంటి వాళ్ళం. కనుకనే ఈ దినమున దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు కొన్ని పర్యాయం మానవుల యొక్క జీవితములలో ఉన్నటువంటి అపరాధములు, పాపములను బట్టి, వారు చేయుచున్నటువంటి హేయకమైనటువంటి క్రియలను బట్టి దేవుడు దుఃఖించేటువంటి వాడుగా మనకు మొట్టమొదటి ఆది కాండంలోనే మనకు కనిపిస్తుంది. ఈ నరులను నేను ఎందుకు సృష్టించింది, ఈ నరులను చేయకుండా ఉండటే మంచిదేమో అని దేవుడు కూడా దుఃఖపడ్డాడు. కారణం ఏమిటంటే అప్పట్లోనే మన యొక్క పూర్వీకుల యొక్క పరిస్థితి చాలా భయంకరమైనటువంటి పాపపు స్థితి. ఆ పాపపు జీవితంలో ఉన్నటువంటి ప్రజలను చూచి దేవుడు ఆ రీతిగా దుఃఖపడుతున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నేటి క్రైస్తవ సమాజంలో వారి యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషిని యొక్క జీవితము ఏ విధంగా నడుస్తూ ఉంది, అది నామకార్థపు క్రైస్తవ జీవితమా లేకపోతే నిజమైనటువంటి భక్తి కలిగిన క్రైస్తవ జీవితమా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. క్రైస్తవుడిగా బ్రతుకుచున్నటువంటి ఎవరైనా నిజమైనటువంటి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగానే బ్రతకడం నేర్చుకోవాలి. నామమాత్రకంగా మనము జీవిస్తే దానివలన ఎవరికి ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు, మనకు అంతకంటే ఉపయోగము లేదు. పేరు మాత్రం అనుకుంటుంది. మీరు ఎవరు అంటే మీరు క్రైస్తవులని చెప్పేటువంటి సమాధానం ఉంటుంది, అంతే తప్ప ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమాత్రము కూడా అభివృద్ధి అనేటువంటిది కనిపించకుండా కనుమరుగేటువంటి పరిస్థితులలో క్రైస్తవుని జీవితం ఈ రోజున ముందు కొనసాగుతూ ఉంది. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఏమి సెలవిస్తుందంటే చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యములు మనం చూస్తే యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనములో పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే పాప సహితుడు కనిపిస్తూ ఉన్నాడు. రెండవది పాపరహితుడు. పాప సహితునికి పాపరహితునికి చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉంది. పాప సహితుడు అని అంటే పాపాన్ని సహించినటువంటి వాడు, పాపములో జీవించేటువంటి వాడు, పాపమును కలిగినటువంటి వ్యక్తి పాప సహితుడు. అయితే పాపరహితుడు అని అంటే ఏ పాపము కూడా లేనివాడు, నిందారహితుడు, ఎటువంటి నేరము మోపటానికైనను అవకాశము లేకుండా తగినటువంటి పరిశుద్ధతను కలిగి ఆ యొక్క జీవితమును జీవించినటువంటి వారు ఎవరైతే ఉండగలుగుతారో వారు మాత్రమే పాపరహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా ఈ యొక్క డిసెంబర్ మాసం మొదలైతే మనమందరం చక్కగా క్రిస్మస్ పండుగల గురించి ఎన్నో స్థలాలలో, మందిరాలలో మనము చక్కగా దేవుని యొక్క జన్మదినాన్ని గురించి మనం చాటించుకుంటూ సంతోషిస్తూ ఉంటాం. ఇది ప్రపంచానికి యావత్తు కూడా చేసుకునేటువంటి మహా గొప్ప సంతోషకరమైనటువంటి పండుగ. ఈ పండుగను గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే యోబు గ్రంథంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని చెప్తున్నాడు. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం, నా పాపముల కోసం, నా కుటుంబం కోసం పుట్టినాడు అని మనము సంతోషిస్తున్నాం. ఇది ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే చాలా మట్టుకు ప్రజలు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుల వారి పుట్టినరోజు మాత్రమే చేస్తారు. ఆ జన్మదినాన్ని గురించిన మాత్రమే వారు వేడుకలు చేయడం, లేకపోతే సంతోషించటము, ఆనందించటము, వారికి కలిగి ఉన్నటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. మంచిదే. కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం
ఎవరిలో అయితే ఉండగలుగుతుందో ఆ యొక్క విశ్వాసులు గమనించేటువంటిది, లేకపోతే అటువంటి బిడ్డలు ఆశించేటువంటిది ఏమిటినంటే పాప సహితులలో నుండి పాపరహితుడు అనేటువంటి వాడు పుట్టాలి. హల్లెలూయా. 2020 సంవత్సరములకు పూర్వం యేసయ్య పుట్టాడు, చాలా మంచిది, మనలందరినీ కూడా విమోచించగలిగినాడు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే పాప సహితుడు ఎవడునంటే ఎవరు పాప సహితుడు? ఈ రోజున భూమి ప్రపంచములో చేతిలో ఉన్న ప్రతి మనుషుడు కూడా పాప సహితుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు కూడా పరిశుద్ధులము కాదు. మన పుట్టుకే పాపం, మన పుట్టింది పాపంలో పుట్టాం, పెరుగుతున్నది పాపపు లోకంలోనే పెరుగుతూ ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే పాపాన్ని సహించేటువంటి వానిలో పాపరహితుడు అనేటువంటి వాడు పుట్టగలిగితే ఎంత మేలు అనేటువంటి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో మనం చూస్తే పాప సహితుడు అనేటువంటి ప్రశ్న మనకు వేస్తున్నప్పుడు మనకు ఆలోచన రావచ్చు, నేను పాపము చేయలేదు, నేను పరిశుద్ధుడను, నీతిమంతుడను, మంచిగా విశ్వాసము జీవితంలో నడుస్తూ ఉన్నాను, లేకపోతే దేవునికి ఇవ్వవలసిన కానుకలన్నీ కూడా చెల్లిస్తూ ఉన్నాను, లేకపోతే ఇంకొకటి ఏమేమో మనం చెప్పుకోగలుగుతాం. కానీ మొట్టమొదట నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపించబడటం అనేటువంటిదే పాపము ద్వారా జరిగినటువంటి ప్రక్రియ. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రక్రియ ద్వారానే భూమి మీద ఉన్న మనమందరము కూడా పుట్టినటువంటి వాళ్ళమే. మనం ఎవరికి పుట్టిన వాళ్ళము? స్త్రీకి పుట్టినటువంటి మనుష్యులము మనమందరము కూడా. మరి మనము పుట్టుక రహస్యాన్ని కనుక మనం చూస్తే అది పాపము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపములో నుండే మనం పుట్టగలిగాము కాబట్టి ఆ యొక్క జీవితాలన్నీ కూడా ఏమైపోయాయి? పాపముతోనే ప్రారంభమయ్యాయి, పాపంతోనే ప్రారంభమయ్యాయి. మొట్టమొదట అతిక్రమం అనేటువంటిది ప్రారంభమయ్యాలి. ఎక్కడ? ఆదాము హవ్వల్లో ప్రారంభమయ్యాలి. ఆదాము హవ్వల్లో ప్రారంభమైన అతిక్రమం నుంచి పాపం వచ్చాయి. అక్కడి నుండి పాపం ప్రారంభమైపోయారు. అందుకే పుట్టినటువంటి ప్రతి మనుషుడు కూడా పాపము ద్వారానే పుడుతూ స్త్రీకి పుట్టినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే వాక్య భాగంలో మనం చూస్తే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. హల్లెలూయా. అలాగున ఎవడు కూడా పుట్టనే అనడు. నిజమే, మనుషుడు జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఏముందిమా? లోకాశ, నేత్రాశ, జీవకుటుంబం, ఇవన్నీ కూడా లోకంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మన యొక్క జీవితాలను ఆకర్షించినటువంటి రీతిలో మన జీవితంలో లోకంలో పూర్తిగా నిమగ్నమైపోయేటువంటి పరిస్థితుల్లోనికి లోకం ఈ రోజున తయారవుతూ ఉంది. భయంకరమైన టెక్నాలజీ వచ్చాయి. ప్రతి ఒక్కరూ కూడా దానికి ఆకర్షితులు అవుతూ ఉన్నారే తప్ప ఎవ్వరు కూడా దేవుని యొక్క వాక్యమునకు ఆకర్షితులు అవ్వలేకపోతూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవనటువంటి వాక్య భాగంలో మనం చూస్తే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. నిజంగా మనము ఈ డిసెంబర్ మాసంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అనేటువంటి విషయానికి వస్తే చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఆ రోజున 2020 సంవత్సరములకు పూర్వమైతే యేసయ్య పుట్టాడు. ఈ సత్యం మనకందరికీ బాగా తెలుసు. అయితే వాక్యం బోధిస్తుంది ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవడునంటే పాపరహితుడు. హల్లెలూయా. ఎటు చెప్పాలి? హల్లెలూయా. యేసయ్య ఏమై ఉన్నాడు? పాపరహితుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంటే పాపమును సహించేటువంటి వ్యక్తిలో ఎవరు పుట్టాలి? ఎవరు పుట్టాలి? పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు పుట్టాలి. అలాగా జన్మిస్తే అది ఎంత మేలు అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున మానవుని యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే చాలా విచారముగా కనిపిస్తూ ఉంది. చాలా భయంకరమైనటువంటి స్థితుల్లో మానవుని యొక్క జీవితం ముందుకు నడుస్తూ ఉంది. అందుకే యోబు గ్రంథంలో పాప సహితులలో పాపరహితుడు పుడితే ఎంతో మేలది, ఎంతో మేలు. అంత మేలైనటువంటి జీవితంలోనికి ఈ రోజున దేవునిని నమ్మినటువంటి ప్రతి మనుష్యుడు కూడా అడుగు పెట్టాలి. మేలైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి మనుషుడు చాలా శ్రద్ధగా ఆసక్తితో ఇష్టపడి దేవుని యొక్క సన్నిధికి రావాలి. హల్లెలూయా. మనం కొత్త బట్టలు కుట్టించుకుంటాం, చక్కని విందులు చేసుకుంటాం, ఇతరులతో కలిసి ఆనందిస్తాం, మంచిదే. కానీ నీ హృదయ అంతరంగ పరిస్థితి ఎలా ఉంది?
నీ హృదయంలో నీవు దేవునికి ఎంత మాత్రము నీవు చోటిస్తూ ఉన్నావు? దేవుడిని నీవు నిజంగా నమ్మావా? నిజంగానే దేవుని యొక్క రక్తము చేత కొనబడి కడగబడినటువంటి విశ్వాసిగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే అప్పుడు నీ జీవితం అంతా కూడా దేవుడు నీకు బయలుపరుస్తాడు. పాపాన్ని నీవు సహిస్తూ ఉన్నావు, పాపంలోనే జీవిస్తూ ఉన్నావు, పాపంతోనే నీవు జీవితాన్ని ముందుకు నడిపించుకుంటున్నావు. కానీ అందుకే పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ యొక్క హృదయంలో పుట్టేటువంటి అవకాశము ఇంతవరకు నీవు ఇవ్వలేకపోతూ ఉన్నావు. హల్లెలూయా. నీ వయసు ఎంత అని అడిగితే ఎంతో చెప్తాం మన వయసు. దేవునిని నమ్మి రక్షించబడిన తర్వాత నీ వయసు, ఆత్మీయ వయసు ఎంత అంటే కూడా చెప్తాం. అయితే నీ హృదయంలో దేవుడు పుట్టగలిగాడా? పుట్టగలగటానికి నీవు అవకాశం ఇస్తూ ఉన్నావా? లేదా శారీరకంగా నీవు పాపమే, పాపంలోనే నీవు పుడుతూ ఉన్నావు, స్త్రీకి పుట్టినటువంటి వ్యక్తివి నీవు. అయితే ఆధ్యాత్మికమైన జీవితంలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఆ వాక్యము ఉదక స్నానము చేత నీలో ఉన్న ప్రతి పాపమును విడుదల పొందిన తర్వాత నీ హృదయ అంతరంగములో క్రీస్తు అనేటువంటి వ్యక్తి నీలో ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని నీవు గమనించుకుంటూ నీ జీవితాన్ని ముందుకు నడిపించాలి. అలాగే జరిగితే అది ఎంతో మేలని వాక్యం బోధిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఆనాడు పుట్టాడు యేసయ్య. తూర్పు దేశంలో జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ యేసు ప్రభువు వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. గొల్లలకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమయ్యారు. జ్ఞానులు వెళ్ళి పూజించారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది లోక రక్షకుడు. హల్లెలూయా. పుట్టినటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి వాడు కాదు, లోకాన్ని రక్షించినటువంటి యేసయ్య రక్షకుడు ఉదయించినాడు. మీ కొరకే ఉదయించి ఉన్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ వాక్యాలన్నీ కూడా మనకు బాగా తెలుసు. మరి రక్షణలో ఉన్నామని, రక్షణ పొందుకొని ఉన్నామని భ్రమలో ఇంకా చాలా మంది క్రైస్తవులు జీవిస్తూనే ఉన్నారు. రక్షణలోనే ఉన్నామని భ్రమలో చాలా మంది బ్రతుకుచూ ఉన్నారు. కానీ రక్షణ అనేటువంటిది ఏ ఆత్మకు కూడా కనిపించడం లేదు. రక్షణ అనేటువంటిది కనుక నీలో ఉంటే పాపాన్ని సహించేటువంటి నీలో పాపరహితుడు ఎప్పుడో పుట్టి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, పాపరహితుడైనటువంటి క్రీస్తుని నీవు ప్రేమిస్తే, ఆ క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క ఆజ్ఞను నీవు గనుక అనుసరిస్తే, ఆయన న్యాయమైనటువంటి శాసనములను, విధులను, కట్టడలను నీవు గనక గైకొనేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే, నీలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో ఎవరు పుడతారో? పాపరహితుడైనటువంటి యేసయ్య పుట్టగలుగుతాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క వాక్యములు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. క్రిస్మస్ పండుగ గురించి మనం ఎన్నో పర్యాయాలు మనం సంతోషిస్తూ ఉన్నాం, చాలా మంచిది. కానీ నీలో దేవుడు పుట్టాడా లేదనేటువంటిది కూడా మనము గమనించుకోవాలి. మనలో కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టకపోతే మనం ఇతరులకు ఎలాగ దేవుని గురించి చెప్తామో, మనము దేవుని గురించి మనం ఎలాగ సాక్ష్యం చెప్తాం, అది చాలా అసాధ్యమైనటువంటిది, కష్టం. ఎందుకంటే నువ్వు ఎవరి గురించి అయితే బోధించాలనుకుంటూ ఉన్నావో ఆ బోధించేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నీలో గనక జన్మించకపోతే మనము ఇతరులను ఏమాత్రము కూడా దేవుని వైపునకు మళ్లించలేము. కారణం ఏమిటంటే ఉదయించాల్సినటువంటి దేవుడు నీ హృదయంలో ఉదయించకపోతే ఇక లోకంలో చీకటిలో జీవిస్తున్నటువంటి వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించడానికి మనకు ఏమాత్రం శక్తి ఉంటుంది? ఏమాత్రం కూడా శక్తి అనేటువంటిది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించి ఎప్పుడైతే మనం నడుస్తూ ఉండగలుగుతామో, పాపాన్ని సహిస్తూ ఉన్నటువంటి నీవు పాపమును విసర్జించి పాపములో నుంచి విడుదల పొందుకొని అప్పుడు పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు నీలో పుట్టాలన్నటువంటి ఆశ అనేటువంటిది నీకు రాగలుగుతాయి. ఆ ఆశ అనేటువంటిది కనుక లేకపోతే ఇక నీ జీవితంలో నీవు ఎంతకాలం, ఎన్ని సంవత్సరములు నేను దేవుని యొక్క కుమారుడను కుమార్తెను చెప్పుకోవటం తప్ప నీలో ఏమాత్రము కూడా మార్పు కలిగిన జీవితం కూడా కనిపించదు. దేవుడు కావాల్సింది అదే. ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటంటే నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. మరి నాశనములో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా అర్పించి పణంగా పెడితే ఈ రోజున ఆయన రక్తము ద్వారా ఇంకా కొనబడకుండా, కడగబడకుండా దేవుని మందిరంలోనికి వస్తూ వెళుతూ ఆయన ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నామని అంటే మనం ఎంత బుద్ధిహీనులమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరమైనటువంటి జీవితాలు జీవిస్తూ
వారి పెదవులతో దేవుణ్ణి మహిమపరుస్తూ హృదయమును దేవునికి దూరంగా పెట్టుకోగలిగారో అటువంటి వారందరము కూడా నిజముగా దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళే. ఆయన అన్నాడు, నేను లోకానికి వచ్చినటువంటిది తండ్రి చిత్తమును నెరవేర్చడం కోసమే. తండ్రి చిత్తం ఏమై ఉన్నది? భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుని కూడా ఏం చేయాలని? రక్షించాలని దేవుడు పంపాడు అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. మరి ఆయన తన కుమారుని పంపడానికి వెనుదీయలేదు మానవులైనటువంటి మన కొరకునంటే నిజంగా మనము ఎంత గొప్పవాళ్ళం, ఎంత ధన్యులమో మనము అర్థం చేసుకోవాలి. ఇటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకములో అన్నిటికంటే కూడా శ్రేష్టమైన ప్రథమ ఫలమైనటువంటి జీవితాన్ని ఈ రోజున మనుషునికి దేవుడు ఇచ్చాడు అంటే దానిలో నిజంగా మనం ఎంతో సంతోషించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. పాప సహితునిలో పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనటువంటి వారులారా, అటువంటి రీతిగా మనం బ్రతకడానికి మనం ఇష్టపడాలి. చూడండి, అదే పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథంలో 25వ అధ్యాయము 4వ వచనంలో ఏం రాయబడుతుందంటే 25వ అధ్యాయము 4వ వచనం, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? హల్లెలూయా, హల్లెలూయా. ఎలా శుద్ధుడు కావాలంటే నరుడు వాక్యం బోధిస్తూ ఉంది. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలుగుతాడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు అవ్వగలుగుతాడు? దీనికి ఒక్కటే మార్గం. ఏమిటా మార్గము? యేసుక్రీస్తు ప్రభుల వారు చిందించినటువంటి రక్తము వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ రక్తము ద్వారా నిజముగా నీవు గనక శుద్ధీకరించబడితే, నీవు నిజముగా కడగబడి ఉండితే, పాపాన్ని సహిస్తున్నటువంటి నీలో పాపరహితుడనేటువంటి యేసయ్య పుట్టడం తథ్యం. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, అటువంటి వ్యక్తిని గురించి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలుగుతాడు? అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పోగొట్టుకుంటున్నారు. ఎవడు కూడా పొందలేకపోవచ్చు. అందరూ పాపులమే. అయితే పరిశుద్ధుడు ఎవరు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన జన్మలో పరిశుద్ధుడు, ఆయన జీవితంలో పరిశుద్ధుడు, ఆయన యొక్క మరణంలో అన్నిటిలో కూడా ఆయన పరిశుద్ధుడే. ఆయన మీద నింద వేయటానికి కూడా ఏ అవకాశము కూడా లేనటువంటి యథార్థమైన నీతియుక్తమైన జీవితాన్ని దేవుడు జీవించాడు. ఆయనను చూచి అందులో మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి నీతి, యథార్థత, పరిశుద్ధత, ఆ గుణాలన్నీ కూడా మనం ఎప్పుడైతే కలిగి జీవించగలుగుతామో అప్పుడే పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు పాపాన్ని సహించేటువంటి మనలో ఆయన జన్మించగలుగుతాడు. హల్లెలూయా. ఈ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. దేవుడు మనకు ఎన్నో పర్యాలు మనతో మాట్లాడుచున్నాడు. పాపమును గూర్చి మనల్ని గద్దిస్తూ ఉంటాడు. పాపమునకు దూరంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రతను మనం కాపాడుకోవాలి, విశ్వాస జీవితంలో మనం బలపడాలి. ఈ విషయాలన్నిటిని గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుచుంటాడు. కానీ కొంతమంది వాక్యాన్ని విని అనుసరించేటువంటి బిడ్డలు ఉన్నారు, కొంతమంది పెడచెవిని పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే పెడచెవిని పెట్టి అలాగ జీవితాలు ముందు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే ఆ మహాభయంకరమైనటువంటి దినం ఒకటి రాబోతూ ఉన్నది. పోయిన ఆ 2020 సంవత్సరాల పూర్వం వచ్చినప్పుడు ఆయన ప్రేమామయుడిగా వచ్చాడు, కనికరమ కలిగిన దేవుడిగా వచ్చాడు. ఈ పర్యాయం ఎలా వస్తున్నాడు? ఆయన పెళ్లి కుమారుని వలె రాబోచు ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోచున్నాడంటే తన వధువు అయినటువంటి సంఘమును తనతో పాటు తీసుకువెళ్ళటానికే ఆయన రాబోతున్నాడు తప్ప ఆయన రెండో పర్యాయం వచ్చినప్పుడు ప్రేమ, క్షమాపణ, దయ, కనికరమైనటువంటిది ఏమీ కూడా ఆయన చూపెట్టాడు. జాగ్రత్తగా మనము వినాలి, జాగ్రత్తగా దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరగాలి. రెండో పర్యాయం వస్తే అప్పటికప్పుడు దేవుణ్ణి మనం కాళ్ళు పట్టుకోవచ్చు, దేవుణ్ణి మనము క్షమాపణ అడగచ్చు. అంటే అది సమయం కానే కాదు. ఆయన ఎలా వస్తాడు? రెప్పపాటున వస్తాడు. తన దూతలు మహా ఆర్భాటముతో వచ్చి తన సంఘమును అంతటిని కూడా అలాగ మేఘారుడే తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నప్పుడల్లా కూడా మనము ఆ వాక్యమునకు ఏమవుతూ ఉండాలి? విధేయత చూపెడుతూ లోబడుతూ జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకు నేర్పించేటువంటి పాఠం. మనం ఇంకనూ నామమాత్రపు క్రైస్తవులుగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారికి అందరికీ కూడా దేవుడు ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున ఎవడునో పుట్టనేరడే. మరి దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని వాక్యమే కనుక నీలో పనిచేస్తూ ఉంటే, దేవుని వాక్యాన్ని అనుసరించి నీవు నడుస్తూ ఉంటే నిజముగానే
నీ యొక్క జీవితమును దేవుడు పూర్తిగానే చేయగలుగుతాడు, మార్చివేయగలుగుతాడు. ఆయనకు ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద ఏమని చెప్తాడు? సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇష్టమైన మనుషులకు? దేవునికి ఇష్టమైన మనుషులకు, పరలోకమందున్నటువంటి తండ్రికి ఎవరైతే ఇష్టముగా జీవిస్తూ ఉన్నారో భూమి మీద, అటువంటి వారికి మాత్రమే ఇక్కడ ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? సమాధానము. మరి భూప్రపంచములో పుట్టినటువంటి వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలాగ పుట్టాడు? రక్షకుడుగా పుట్టినటువంటి విషయం. ఈ విషయాలన్నీ కూడా మనము వింటూ ఉన్నాము, అయితే ఆచరణలో పెట్టడమే లేదు. ఎంతమంది వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారు? ఎంతమంది వాక్యమును ప్రేమిస్తూ వాక్యమునకు విధేయత చూపెట్టి లోబడి ఆయన వాక్యము వెలుగులో నడవటానికి భక్తి జీవితంలో ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నారు? చాలా తక్కువే. కారణం ఏమిటంటే లోకం మనుషుని ఏం చేసేసేది? పట్టేసుకుంది, పట్టుకుంది. ప్రతి ఒక్క విషయము కూడా మనము దేని మూలంగా ఆలోచన చేస్తాం? లోకం మూలంగానే పెట్టుకుంటాం. లోకాన్ని దృష్టిలో పెట్టుకుంటాం, మన ఇరుగు పొరుగు వారిని దృష్టిలో పెట్టుకుంటాం, అన్యులను దృష్టిలో పెట్టుకుంటాం. ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా ఎవరి ఆలోచనలు? ఇవి సాతానుని యొక్క ఆలోచనలు, సాతానుని యొక్క క్రియలు, సాతానుని యొక్క ఉద్దేశాలు. వీటిని ఈ రోజున మనుషులు నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులను, ఆయన చిత్తము ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చాలి నేను, నా కుటుంబము అన్నటువంటి ఆలోచన ఈ రోజున మనుషునికి లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారైతే తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మాత్రమే భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన వచ్చిన పని చేశాడు, తిరిగి ఆయన వెళ్ళిపోయాడు. మరి ఆయన రక్షణ ఇచ్చినటువంటి మనము ఏం నెరవేరుస్తూ ఉన్నాం? ఆయన చిత్తమును ఏమాత్రం మనం అనుసరించి జీవిస్తూ ఉన్నాం. అసలు ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియదు. అది కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఈ రోజున విశ్వాసి బ్రతికేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ క్రిస్మస్ పండుగ చేస్తారు, మనము క్రిస్మస్ పండుగ చేస్తాం. అందరూ కొత్త బట్టలు, అందరూ బిర్యానీ, అందరూ పక్కింటి వాళ్ళకి ఇస్తారు, అందరూ సంతోషిస్తాం, ఆనందిస్తాం, మందిరానికి వెళ్తాం, అన్నీ చేస్తాం. అయిపోయింది, అంతే క్రిస్మస్ అని అనుకుంటాం. కానీ వాక్యం ఆ రీతిగా వాళ్ళని హెచ్చరించడం లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మొదట ఎవరిలో పుట్టాలి? ఎవరిలో పుట్టాలి? గట్టిగా చెప్పాలి. ఎవరిలో పుట్టాలి? నాలో అని చెప్పండి. హల్లెలూయా. ఎవరిలో పుట్టాలి? యేసయ్యా నాలో పుట్టాలి. పుడితే లోక సంబంధమైనటువంటి విషయాలు కానీ లోక కార్యాలు ఏవి కూడా నీలోనికి రావు. హల్లెలూయా. లోకములో ఉన్నవన్నీ కూడా మనకు బాగా తెలుసు. అవి ఏవి కూడా నీ హృదయంలోనికి రావు, రాలేవు, రాకూడదు. మరి అవన్నీ కూడా నీలో ఉన్నాయంటే ఇంకా ఏ స్వామికి అక్కడికి ఏం దొరకలేదు, చోటు ఇవ్వలేదు నువ్వు. ఇంకా చోటు ఆయన ఏమో హృదయమైన తలుపు వద్ద నిల్చుండి తడుచున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తాడేమో చూస్తున్నాడు. ఎవడు కానీ తీయడం లే. ఎందుకు? ఆ స్వరాన్ని వినడం లేదు. హల్లెలూయా. ఆయన స్వరాన్ని వింటే ఆ హృదయమైన తలుపు తెరవబడతారు. ఆ హృదయమైన తలుపు తెరవబడితేనే లోపల ఉన్నటువంటి కల్మషములు, ఆ యొక్క పాపపు ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా బయటికి పోతాయి. అప్పుడు హృదయం అంతా కూడా ఏమిగా మార్చబడతాది? పరిశుద్ధతలోనికి వస్తాడు. అప్పుడు పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారు మనలోనికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఏం రాయబడుతుందంటే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట చూడండి. కాలము పరిపూర్ణమైపోయారు. పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. ఆయన ఎలా పుట్టాడని రాస్తుంది అక్కడ. స్త్రీ యందు ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. మనమంతా కూడా ఎవరికి పుట్టాము? స్త్రీకి పుట్టినవాడు. స్త్రీకి మనం పుట్టినాము. యేసు ప్రభుల వారు స్త్రీ యందు పుట్టెను. హల్లెలూయా. స్త్రీకి పుట్టినవాడికి స్త్రీ యందు పుట్టినవాడికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. స్త్రీ యందు పుట్టడం అంటే పురుష ప్రమేయము లేకుండా పుట్టగలిగినటువంటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే. అందుకే స్త్రీ యందు పుట్టాడు ఆయన. మనమందరము కూడా స్త్రీకి పుట్టినటువంటి వాళ్ళము. అందుకే మనము పాపమును సహించేటువంటి వాళ్ళము. క్రీస్తు యేసు ప్రభుల వారు పాపాన్ని రహితుడు, పాపము లేనటువంటి వాడు.
పాపమును సహించలేదు, పాపములు పుట్టలేదు. అందుకే వాక్యములో వ్రాయబడుతుంది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని అందరినీ కూడా విమోచించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రములకు ఏమైపోయాడు? లోబడిన వాడయ్యను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శరీరమును ధరించుకుని లోకంలోనికి వచ్చాడు. ధర్మశాస్త్రమునకు లోబడి జీవించి మాదిరికరంగా దేవుడు చూపెడుతున్నాడు. ఆయన లోబడ్డాడు. వారి ధర్మశాస్త్రములకు లోబడిన తన ప్రజలందరినీ కూడా విమోచించటానికి ఆయన కూడా తన యొక్క ధర్మశాస్త్రములకు ఏమైపోయాడు? లోబడిన వాడాయను. హల్లెలూయా. అనగా ఈ రోజున దేవుని యొక్క చిత్తం అనేటువంటిది మనము గ్రహిస్తే, ఆ వాక్యము ఏమైతే మనకు బోధిస్తూ ఉందో, ఆ వాక్యం ఏమైతే మనల్ని హెచ్చరిస్తూ ఉందో, దానిని మనము అవలంబించటానికి, దానిని అనుసరించి నడవటానికి మనం ఇష్టపడతాము. అప్పుడే వాక్యానికి విధేయత చూపెడతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క ధర్మశాస్త్రములకు విధేయుడైనటువంటి వాడుగా అయిపోయాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి చాలా మంది జీవితాలలో మనం చూస్తే వాక్యమునకు అవిధేయత చూపెట్టేటువంటి వాళ్ళగా ఉన్నారు. అంటే దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా నడుచుకున్నటువంటి వాళ్ళు. హల్లెలూయా. దేవుని వాక్యమునకు వ్యతిరేకత అంటే అన్ని ఆలోచన చేసుకోండి. ప్రతి ఒక్క విషయము కూడా, ప్రతి ఒక్కటి నీ ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకున్నంత వరకు నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ దృష్టి, అన్నిటిని గురించి నీవు ఆలోచించే. వాక్యం ఏం బోధిస్తుందో దానిని మొట్టమొదటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు నీ వాక్యానికి లోబడి జీవిస్తూ ఉన్నావా, లేకపోతే వాక్యమునకు అవిధేయత చూపెట్టి వాక్యమునకు లోబడనొల్లనటువంటి ప్రజలుగా నీవు జీవిస్తూ ఉన్నావో నీకు అర్థమైపోతాయి. దేవుని యొక్క మందిరములో ఒక విధముగా, మందిరమునకు వెలుపట మరొక విధంగా ఉంటే కూడా నీవు దేవుని యొక్క వాక్యమును అవిధేయత చూపెట్టేటువంటి వ్యక్తివే. దేవుని వాక్యమునకు లోబడినటువంటి వ్యక్తివే నీవు. అందుకే పాప సహితులలో పాపరహితులు పుట్టగలిగిన ఎంత మేలు, ఎంతో మేలు. ఆ వాక్యపు ద్వారా ఉదక స్నానము చేయించబడితే తప్ప నీలో పాపరహితుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారు పుట్టలేడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటూనే ఉన్నాము. ఇంకా ఎంతకాలం వింటామో మనకు తెలియదు, ఎంతకాలం భూమి మీద బ్రతుకుతామో కూడా మనకు తెలియదు. అయితే ఉన్న కాలంలోనే, ఉన్న ఈ మంచి దినాలలోనే, సమయంలోనే మనము దేవుని యొక్క చిత్తములో నడవటానికి ఇష్టపడేటువంటి వాళ్ళంగా ఉండాలి. క్రీస్తు యేసు ప్రభువు వారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కదా. ఆయన నెరవేర్చిన దాని కోరికే మనకి ఈ రోజున ఏమొచ్చారు? రక్షణ వచ్చారు. ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చకపోయి ఉండింటే మనకు రక్షణ వచ్చిండేదా? విమోచన వచ్చి ఉండేటువంటిదా? దేవునిని ఆరాధించేటువంటి కృపలో మనం బ్రతికి ఉండేటువంటి వాళ్ళమా? లేదే. మరి దేవుడు ఆ కార్యాన్ని తన కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి ద్వారా జరిగించాడు. మరి నీవు దేవుని చిత్తమును కనుక నెరవేరిస్తే నీ ద్వారా ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు జరిగిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. మనందరము కూడా దేవుని చిత్తమునకు అనుకూలముగా నడవగలిగితే ఇక దేవుడు మన కుటుంబాల ద్వారా, సంఘముల ద్వారా ఎన్ని గొప్ప మహాకార్యాలు చేయగలుగుతాడు ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు కూడా అప్పుడు నాకు ఇది కష్టము, అది కష్టము, ఆ రోగము, ఈ రోగం చెప్పే అవకాశమే ఉండదు. కారణము మనలో ఎవరు ఉదయించారు? యేసయ్య ఉదయించారు. మన ద్వారా దేవుడు ఇంకా ఎన్నో కార్యాలను చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దినదినము సంఘం అభివృద్ధి, కుటుంబం అభివృద్ధి, ఆధ్యాత్మిక జీవితంలో ఔన్నత్యమైన ఔదార్యమైన స్థితి, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఎప్పుడంటే నీవు నిజముగా దేవుడిని కలిగినటువంటి వ్యక్తివిగా నీవు జీవించినప్పుడు, నీ హృదయంలో దేవుడు పుట్టినప్పుడు, యేసుక్రీస్తు నాలో పుట్టాడు, ఆ రోజున మనం ఏం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చెప్పండి. దానికి కూడా అనుమానం పడతాండి. మళ్ళీ నేనేమన్నా అంటాను, మనలో నిజంగా క్రీస్తు ప్రభువు వారు పుట్టేటువంటి అవకాశం మనం ఇస్తే అప్పుడు మనకు ఆ రోజు నిజమైనటువంటి పండుగ. హల్లెలూయా. 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 అందుకే వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం మనకి ఏం బోధిస్తుందో దాని ప్రకారంగా మనము నడుచుకోవడం నేర్చుకోవాలి. తర్వాత చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుండి 7 వచ్చిన వరకు చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీకు కోరలేదు గాని నాకొక శరీరము అర్పించితివి.
అమర్చితివి. ఉమ్. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకంలో ప్రవేశించినప్పుడు బలి అర్పణ నీవు కోరలేదు, కానీ నీవు నాకేమిచ్చావు? శరీరమును అమర్చితివి. హల్లెలూయా. యేసయ్య ఎలా పుట్టాడు అని చెప్పాను? స్త్రీ యందు పుట్టాడు. స్త్రీ యందు పుట్టి ఈ యొక్క లోకంలోనికి రావాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. హల్లెలూయా. మరి అందుకే క్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచూ ఉన్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. ఎందుకంటే ఇవన్నీ ఇష్టమైనవి కావని చెప్తున్నాడంటే, ఒక మనుషుడు చేసిన పాపము పరిహరించబడటానికి పరిశుద్ధుడైన మనుషుని యొక్క రక్తము భూమి మీద చిందింపబడితే తప్ప ఆ యొక్క వ్యక్తి చేసిన పాపమునకు ఏమి లేదు, పరిహారము లేదు. ఆ పాపములో నుండి విమోచన లేదు. ఆ పాపములో నుండి విడుదల రావాలి అంటే పరిశుద్ధుడైనటువంటి మనుషుని యొక్క రక్తము చిందించబడవలసిందే. ఎవరా మనుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక్కరే పాపరహితుడు. పాపము లేనటువంటి పరిశుద్ధతను ధరించుకున్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము చిందించబడటానికి కొరకే ఆయన అంటున్నాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చి ఉన్నావు. హల్లెలూయా. ఆయన శరీరమును ఎందుకు అమర్చగలిగాడు అంటే, ఈ యొక్క మానవ శరీరాలను ధరించుకున్న మనందరి పాపములు పరిహరించబడటానికి ఆయన మానవుడిగా దీన స్థితిలో మన కొరకు జన్మించగలిగాడు. హల్లెలూయా. రారాజైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మట్టితో నిర్మించబడినటువంటి మన కొరకు తాను కూడా రిక్తుడుగా ఏం చేసుకున్నాడు? మానవ శరీరాన్ని ధరించుకుని తన్ను తాను తగ్గించుకునేసి తన ప్రాణమును కూడా పెట్టగలిగాడు. హల్లెలూయా. ఇంత చేసినటువంటి యేసయ్య ఎదుట, ఇంత చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధలను మాటలను వినకపోతే మనకు సిద్ధపాటినటువంటిది ఏమాత్రము కూడా రానే రాదు. తద్వారా ఏం పోగొట్టుకుంటున్నాం? అంతే. పరలోకాన్ని పోగొట్టుకుంటే నీవు భూమి మీద ఎంత సంపాదించినా, నీవు ఎంతటి గొప్పవాడివైనా గొప్పదానివైనా, దానివల్ల నీకు పరలోక రాజ్యము రాదు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యాన్ని మనం గ్రహించాలి. నేను చాలా ఔన్నత్యమైన స్థితిలో ఈ లోకంలో అనుభవిస్తున్నాను, జీవిస్తున్నాను, మొట్టమొదటి సీటు నాకే పరలోక రాజ్యంలో అనుకోవద్దు. నీకు అసలు సీటే ఉండదు. నీ చీటీ చింపేసి ఉంటాడు దేవుడు. ఎందుకంటే లోకంలో నీ విలాసవంతమైన జీవితం జీవిస్తున్నావు. ధనవంతుడు లాజరు గురించి మనకు తెలుసు కదా. ఎవరు వెళ్ళారు పరలోకానికి? ధనవంతుడు వెళ్ళలే. ధనవంతుడు భూమి మీద జీవించినంత కాలము ఎటువంటి జీవితము? చక్కని విలాసవంతమైన జీవితం, ఉదాహరణ వస్త్రాలు, చాలా జీవితాన్ని, మంచి జీవితాన్ని జీవించాడు. కానీ లాజరు మాత్రము ఆయన తిని పడేసినటువంటి దాన్ని ఏరుకొని తినే బతుకు, చాలా దయనీయమైనటువంటి జీవితం. కానీ ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాం రూమును కూర్చున్నాడు. ఈయన నరకంలో యాత్ర అనిపిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. దానిని బట్టి పరలోకం ఇస్తాడని అనుకోవద్దండి. దాన్ని బట్టి పరలోక రాజ్యం ఒక్కనాటికి మనకు రానే రాదు. నీవు పేదరికంలో ఉండినా, ధనవంతుడివైనా, ఎవరివైనా సరే, దేవుడు నీకు పెట్టినటువంటి కట్టడలను నీవు ఎప్పుడైతే అనుసరించి నడుస్తూ వధువు సంఘముగా నీవు మార్చబడగలుగుతావో అప్పుడే నిన్ను దేవుడు తనతో పాటు పరలోకానికి తీసుకుపోతాడు. లేకపోతే పరలోక రాజ్యం ఎవరికి కూడా రాదు. హల్లెలూయా. అందుకే నీవు నాకు శరీరాన్ని అమర్చావు, నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎంత విధేయత దేవుడు చూపెడుతున్నాడు, ఎంత నమ్మకముతో దేవుని పనిని జరిగించడానికి ఆయన తన వ్యక్తుడిగా తగ్గించుకునే విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అందుకే ఈ రోజున మానవులైనటువంటి మనకు ఇటువంటి చక్కని అవకాశాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు స్త్రీ యందు పుట్టాడని మనకు తెలుసు. అది తెలుసుకున్నాం. మనమందరూ కూడా స్త్రీకి పుట్టినవాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ స్త్రీ యందు పుట్టాడు? కన్యకైన మరియ గర్భములో పుట్టగలిగాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. లూకా సువార్త
1వ అధ్యాయము 35వ వచనం. దూత ఉమ్. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక ఆ, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, మరియమ్మ గురించి మనకు ఏం తెలుసు? ఆమె పరిశుద్ధురాలు, కన్యకైనటువంటి మరియ. అంటే ఆమెలో ఏమైనా పాపం ఉందా? ఉందామా? మరియమ్మలో పాపం ఉందా? లేదు. మరి అటువంటి పాపము లేనటువంటి, ఏ పాపము చేయనటువంటి ఆమె యొక్క గర్భాన్ని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఆమె అంత పరిశుద్ధురాలైతే పరిశుద్ధాత్మ ఎందుకు ఆమెను కమ్ముకోవాలి? ఆమె కూడా పాపము ద్వారానే పుట్టినటువంటిది. స్త్రీకి పుట్టినటువంటిదే మరియమ్మ కూడా. స్త్రీ యందు మరియమ్మ పుట్టలే. ఆ మరియమ్మ యందు మాత్రమే ఎవరు పుట్టగలిగాడు? యేసయ్య పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియమ్మ జన్మలో ఆమె పాపి. ఆమె పాపములో పుట్టేది కాబట్టి ఆమె పాపి. మరి అటువంటి పాపములో నుండి దేవుడు తన యొక్క కన్యాత్వమును బట్టి ఏ పురుషుని ఎరగనటువంటి మంచి స్థితిలో ఆమె జీవిస్తూ ఉంది. ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంటుంది. కాబట్టే యేసయ్య తన యొక్క ఆ పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆమె గర్భమును ఎన్నుకొని ఆమెను పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ఏం చేసేది? ఆమె గర్భాన్ని కమ్ముకొని వాక్యం బోధిస్తూ ఉంది. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్న తర్వాత ఇక ఏమాత్రము కూడా అక్కడ అపవిత్రమైనటువంటిది జరగడానికి వీలు లేదు. అందుకే సర్వోన్నతుని యొక్క ఆ శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అనబడును. హల్లెలూయా. గట్టి చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు కూడా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా కనిపిస్తూ ఉన్నారు అంటే సంఘం అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తం ఇచ్చి సంపాదించాడు. ఆ సంపాదించిన సంఘములో కూడా ఎవరు పని చేస్తుండాలంటే ముగ్గురు వ్యక్తులు కూడా పని చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేనటువంటి సంఘం అది సంఘమే కాదు. కొంతమంది పరిశుద్ధాత్మను ఒప్పుకుంటే కుమారుని ఒప్పుకోరు, కుమారుని ఒప్పుకుంటే తండ్రిని ఒప్పుకోరు, తండ్రిని ఒప్పుకుంటే పరిశుద్ధాత్మను ఒప్పుకోరు. ఇటువంటి సంఘాలు నిజముగా దేవునికి దుఃఖాన్ని తెచ్చేటివే కానీ దేవునిని మహిమపరిచేటువంటి సంఘాలుగా మాత్రం ఉండవు. హల్లెలూయా. అందుకే మరి అయినటువంటిది ఆమె పుట్టుకలో పాపి. ఆ పాపిలో ఉన్నటువంటి ఆమెను సర్వోన్నతుని యొక్క శక్తి ఆమె కమ్ముకుంది. పరిశుద్ధాత్మ చేత నీవు గర్భమును ధరించగలుగుతావు అని చెప్తున్నాడు. ఈ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యము చేసిన తర్వాత పుట్టగలిగినటువంటి వారు ఎవరునంటే పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ యొక్క తండ్రి దేవుడు తనకు ఒక శరీరమును అమర్చి ఈ లోకములోనికి పంపగలిగాడు. హల్లెలూయా. అప్పుడు ఇక్కడ మరియలో ఎంతమంది ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా మనకు కనిపిస్తున్నారు. అనగా మరియ ఒక స్త్రీ. ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆ స్త్రీకి సాదృశ్యమైన సంఘములో ఈ రోజున తండ్రి కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు, కుమారుని కార్యాలు ఆ వాక్యపు నెరవేర్పైనటువంటి జరుగుతూ ఉంటే తప్ప ఆ సంఘములో అభివృద్ధి కానీ, ఆశీర్వాదము కానీ, ఆధ్యాత్మికమైనటువంటి జీవితము కానీ అభివృద్ధి చెందడానికి ఏమాత్రం అవకాశమో ఉండదు. ఈ ముగ్గురు కూడా పనిచేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిలో కానీ, ప్రతి కుటుంబంలో కానీ, సంఘములో కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముల యొక్క ప్రమేయముతోనే వాక్యము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం ఎలా ఉంటుందంటే ప్రభువును మహిమపరచునట్టుగా, ప్రభువును మెప్పించేటట్టుగానే వాక్యం ఉంటుంది కానీ మనుషులను మెప్పించేటట్లుగా ఉండదు. హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాయి, సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి కార్యము. కనుక పుట్టబోయేటువంటి శిశువు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అనబడును. హల్లెలూయా. దేవుని యొక్క అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనబడును. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై పుట్టాడు. ఆ పరిశుద్ధుడై పుట్టేటువంటి వాడే ఇమ్మానుయేలను దేవుడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉండునటువంటి వాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. సంఘములో ఎవరు పుట్టాలి?
పాపరహితుడైన క్రీస్తు ప్రభుల వారు పుట్టాలి. ఆ క్రీస్తు ప్రభుల వారు ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో పుట్టగలిగితేనే అప్పుడే అది మేలైనటువంటిది, సంతోషకరమైనటువంటిది. అప్పుడు నీవు దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవిస్తావు. నీకు భూమి మీద దేవుడు ఏమిస్తాడు? సమాధానాన్ని ఇవ్వగలుగుతాడు. నా ఇంటిలో సమాధానము లేదు, వ్యక్తిగత జీవితంలో సమాధానము లేదు, సంతోషము లేదని చెప్పుకోవడం కంటే మొదట నీవు దేవునికి ఇష్టముగా ఉన్నావో లేదో ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో. హల్లెలూయా. నీవు దేవునికి నిజముగా ఇష్టమైనటువంటి బిడ్డగా జీవిస్తే నీకు సమాధానముని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం, నా ఇంట్లో ఏమీ లేదు, సంతోషము, ఆశీర్వాదము, దీవెన, ఆరోగ్యము ఏమీ లేవని ప్రార్థన చేస్తాం. అసలు నువ్వు ఎట్టున్నావు? ఇవన్నీ ఇచ్చేటువంటి దేవుని దృష్టికి నీవు ఎలా బ్రతుకుచూ ఉన్నావో ఆలోచన చేయి. ఇవన్నీ ఇచ్చేది ఎవరు? నీకు దేవుడు ఇవ్వాలి. నీవు సంపాదించిన డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వదు, సమాధానం ఇవ్వదు, ఆరోగ్యములు తెచ్చిపెట్టదు, ఏవి కూడా ఇవ్వవు. ఇవన్నీ కూడా ఎవరి ఎద్దు నుంచి నువ్వు పొందుకుంటున్నావు? ఆ దేవుని ఎద్దు నుండి పొందుకోవాలి. మరి ఆ దేవుని దృష్టికి నీవు ఎలా ఉండాలి? ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. అందుకే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఆయనకి ఇష్టలుగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఆయనకి ఇష్టలుగా బ్రతకకపోతే నీ ఇంటిలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీకు సమాధానమో ఉండనే ఉండదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోండి. మన ఇంటిలో సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అంటే పొరపాటు ఎక్కడుంది? మనలోనే ఉంది పొరపాటు. దేవుళ్ళో ఏమాత్రం పొరపాట్లు లేవు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను కష్టపెట్టేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను శోధనలోనికి, సమస్యల్లోనికి నెట్టేవాడు కానే, అప్పుల్లోనికి నెట్టేవాడు కానే, రోగాలకు నెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు సజీవుడు. సజీవుడైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు సజీవమైన కార్యాలే మనం చూస్తాం తప్ప నిర్జీవమైనటువంటి కార్యాలు మనలోనికి రా. అవి వస్తూ ఉన్నాయంటే అవి ఎవరివి? దేవునివి. కానీ అవి ఎవరివి? సాతాను. మనకి అవకాశం ఇచ్చింది ఎవరు? మనమే ఇస్తాం. మనంతకు మనము కొన్ని తెచ్చుకునేటువంటివి ఇవన్నీ కూడా. దేవుడైతే మనకి ఏమీ కూడా పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఏమైతే మనకు హెచ్చరిస్తుందో ఆ వాక్యానుసారంగా మనం జీవించి చూడండి. నీ ఇంటిలో ఉన్న సమస్యలు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నీకున్న రుణ బాధలన్నీ కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. దేవునికి లోబడ్డం నేర్చుకోవాలి మొట్టమొదట. దేవునికి అవిధేయత చూపెట్టేటువంటి కుటుంబాలు ఇంకా బ్రతుకుతూ కాలం వెలబుస్తూ ఉంటే మన ఇంటిలో ఏ కార్యము జరగదు. ఊరంతా తెలుసు వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? అంతే, వీళ్ళు క్రైస్తవ కుటుంబం అని తెలుసు. కానీ క్రైస్తవ కుటుంబానికి తగినటువంటి జీవితం ఉందా లేదని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. లోకమైతే నువ్వు ఎవరోని గుర్తించాలి, కానీ దేవుడు గుర్తించాలంటే నీ జీవితాన్ని చూచి దేవుడు గుర్తిస్తాడు. నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. హల్లెలూయా. పాప సహితుడంటే ఎవరో? స్త్రీకి పుట్టినవాడు. పాపరహితుడంటే స్త్రీ యందు పుట్టినవాడు. పాప సహితుడైతే మనుషుడు, పాపరహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అది పుట్టే ఎంత మేలు. హల్లెలూయా. ఎంతో మేలైనటువంటి జీవితం, చాలా మేలుకరమైనటువంటిది. ఏదైనా మనుషుని జీవితంలో ఉన్నదానంటే అది మనలో పాపరహితుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారు పుట్టడమే. అందుకే పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అనబడను. హల్లెలూయా. అప్పుడు నీలో క్రీస్తు కనుక ఉంటే నీ నోటి మాటలు, నీ తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధంగానే ఉంటాయి. నీలో పుట్టబోయేటువంటి శిశువు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడంటే నీవు కూడా పరిశుద్ధతలోనే ఉంటావు. మాట్లాడటం పరిశుద్ధత, ఆలోచన చేయడం, చూడటం అన్నీ కూడా పరిశుద్ధతలోనే ఉంటాయి. మరి అటువంటి ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకొని ఆ యొక్క జీవితమే లేకుండా నీవు ఎన్ని సంవత్సరాలు పండుగలు చేసుకున్నా దానివల్ల ఉపయోగమో శూన్యమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చివరిగా ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక
1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆది ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడని 17వ వచనంలో కనిపిస్తుంది. ఆయన అన్నిటికంటే కూడా ముందున్నవాడే. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రాక మునుపు ఉన్నాడు, దానికి ముందు ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యం చెప్పి సంఘం అనేటువంటి శరీరమునకు ఆయన ఏమిగా ఉన్నాడు? శిరస్సు. శిరస్సు ఏం చెప్తే సంఘము దానిని ఏం చేయాలి? తూచా తప్పకుండా పాటించాల్సిందే. స్త్రీకి పురుషుడి శిరస్సు, సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారి శిరస్సు. మరి శిరస్సునే నువ్వు పక్కన పెడితే నీకు ఏమన్నా విలువ ఈ లోకంలో ఉంటుందని అనుకోవచ్చు, కానీ ఏమీ లేదు, సున్నా, అంతే. నువ్వు ఒక మనిషిలాగా పోవచ్చు అంతే. నేను ఒక మనిషిని, నేను ఒక స్త్రీని, నేను ఒక ఇది ఒక అది అనుకొని గొప్పగా పోవచ్చు అంతే. కానీ నీ భర్త గురించి నువ్వు ఏమాత్రం నీవు విలువిస్తున్నావు, నీ భర్తకు నువ్వు ఏ స్థానం ఇచ్చావు, నీ భర్త నీవు ఎంత మాత్రం ప్రేమిస్తున్నావు, నీ భర్త మాటలకు ఎంత లోబడి జీవిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేస్తే అప్పుడు నీలో మార్పు అనేటువంటిది వస్తాయి. అప్పుడు పాపాన్ని సహిస్తున్న నీవు పాపరహితుడు నీలో పుడతాడు. హల్లెలూయా. మరి క్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే. హల్లెలూయా. అటువంటి క్రీస్తు యేసు ప్రభుల వారిని కలిగి జీవిస్తున్నాం మనమందరము కూడా. ఎంత పరిశుద్ధంగా, ఎంత యథార్థంగా జీవించాలి. మనము చాలా యథార్థంగా జీవించాలి. అందుకే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. హల్లెలూయా. ఆయన పుట్టింది మన కోసం, అన్నిటికంటే ముందున్నవాడు ఆయనే. తిరిగి ఆయన మరణములో నుండి మృతుల్లో నుండి కూడా లేచుటలో ఆయన ఏమైపోయాడు? ఆది సంభూతుడాయను. ఈయన ఎవరునంటే పాప రహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం బోధిస్తుంది, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడు కూడా పుట్టలేడు. ఎవడు కూడా ఈ లోకంలో పుట్టలేదు. ఎవడైనా పాపం లేనివాడు పుట్టాడా? పుట్టలేదు. అందరూ కూడా స్త్రీకి పుట్టిన వాళ్ళే. ప్రతి మనుషుడు కూడా, భూమి మీద ఉన్న ప్రతి వాడు కూడా స్త్రీకి పుట్టినవాడు, ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప. ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు? ఇదే లోకానికి గొప్ప రక్షణ తెచ్చిపెట్టడానికి మూల కారకుడయ్యాడు. తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తును పంపడానికి ఆయన ఏమాత్రము వెనుతీయలేదు. కనుకనే ఈ రోజున మనకు ఈ ధన్యత, ఈ గొప్ప భాగ్యం, ఈ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. దానికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అనేటువంటి వాక్యం మనం జ్ఞాపకంలో పెట్టుకుని, ఒకవేళ మనలో దేవునికి ఇష్టము లేని బలహీనతలు, పాపములు, ఇటువంటి జీవితంలో కనుక ఉంటే వాటిని అన్నిటినీ కూడా మనం విసర్జించుకొని ఎందులోనికి రావాలి? పరిశుద్ధతలోనికి రావాలి. పరిశుద్ధతలోనికి వస్తేనే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనలో పుట్టగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప జ్ఞానమును దేవుడు మనకు, మన కుటుంబములు కనుగరించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీ స్తోత్రాలు ప్రభువా. మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి, పాప సహితుడిలో పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు చెప్పాము దేవా. అది మా జీవితాలలో జరగాలి. మా అందరి హృదయాలు పరిశుద్ధంగా పవిత్రపరచబడాలి ప్రభా. మీకు ఇష్టమైన మనుషులుగా మేము బ్రతికి మీరిచ్చే సమాధానం పొందుకోవాలంటే మీరు మాలో పుట్టగలగాలి ప్రభా. అటువంటి ధన్యకరమైన జీవితం మాకు ఇవ్వండి. అటువంటి కృపలో మేము బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ మహాకృప కనికరమును బట్టి తండ్రి, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మానవులైనటువంటి మా కొరకు ప్రభా ఈ లోకానికి మీరు పంపించారు. మీ చిత్తమును నెరవేర్చి మాకు రక్షణ, విమోచన అనుగ్రహించారు తండ్రి. మీరిచ్చిన రక్షణను కాపాడుకుంటూ దేవా మా జీవితమును ముందుకు కొనసాగిస్తూ మీ బిడ్డలుగా బ్రతకటానికి మాకు సహాయం చేయండి.
మీ కృపా సమాధానం మా అందరికీ కూడా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు, కారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పాపాంధకారములో బందీనయ్యున్న నన్ను ప్రేమించితివి. పాపాంధకారములో బందీనయ్యున్న నన్ను ప్రేమించితివి. చిందించితివి నీ రుధిరమునకై, చిందించితివి నీ రుధిరమునకై. ప్రకటింతు నీ ప్రేమను అంతము వరకు, ప్రకటింతు నీ ప్రేమను అంతము వరకు. యేసు లేని జీవితం ఏల గడపను, యేసు రాకకై నేను వేచిన్నాను. యేసు లేని జీవితం ఏల గడపను, యేసు రాకకై నేను వేచిన్నాను.